నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడం జరిగింది. అసలు మళ్ళీ ఆయనని అరెస్ట్ చేస్తారా అంటున్నారు. అసలు ఈ విషయాలు ఏంటి? అసలు ఆయనకు బెయిల్ రావడం కరెక్టేనా? ఇవన్నీ మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు కిరణ్ గారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే శిశిర. ఈ ఘటన జరగడం వల్ల ఈ బెనిఫిట్ షోలు తీసేయడం జరిగిందంటారా? అంటే దీని వల్ల ఈ సినిమా వల్లే, ఈ ఒక్క సినిమా వల్లే సినిమా ఇండస్ట్రీకి చాలా నష్టం వచ్చిందంటారు. ఇది అల్లు అర్జున్ వర్సెస్ గవర్నమెంట్ అయిపోయింది సిచ్యువేషన్. నిజంగా గాయం ఒక చోట అయితే మందు ఇంకో చోట వేసాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు బెనిఫిట్ షో మీ పర్మిషన్ ఇవ్వడం వల్ల కాదు కదా జరిగింది. బెనిఫిట్ షో పర్మిషన్ ఇచ్చి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ సంఘటన జరిగింది. అంతే కదా, జాగ్రత్తలు తీసుకుంటే జరిగేది కదా. బెనిఫిట్ షో కాకపోతే ఫస్ట్ డే జరుగుద్దండి. మీకు జాగ్రత్తలు తీసుకోకపోతే బెనిఫిట్ షో ఇవ్వలేదు, ఫస్ట్ డే అల్లు అర్జున్ అట్లే వెళ్ళాడు, ఆ రోజు ఏం జరిగేదేగా. సో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇందులో పోలీసులు తప్పిదం ఉంది, అలాగే అల్లు అర్జున్ తప్పిదం ఉంది, సంజయ్ థియేటర్ యాజమాన్యం తప్పిదం ఉంది. ఇంకా చెప్పాలంటే నిర్మాతల తప్పిదం కూడా ఉంది. నిర్మాతలే బుక్ చేసుకున్నారని నా థియేటర్ అని చెప్పారు కదా వాళ్ళు, సంజయ్ థియేటర్ అంటే నిర్మాతలు తప్పిదం లేదా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు మొన్న, అల్లు అర్జున్ ఒంటరిని చేస్తున్నారా మీరంతా కలిపి అన్న. అది ఉమ్మడి బాధ్యత. మరి ఆ నిర్మాతలు ఎందుకు బాధ్యత తీసుకోలేదని? ఆ సెక్యూరిటీ ఏర్పాట్లు వాళ్ళు చేసుకోవాలి కదా. వాళ్ళ థియేటర్ని వాళ్ళు 2 రోజుల పాటు వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళే సినిమా వేశారు. మళ్ళీ చేయాలి, వాళ్ళు చేయలేదు, ఫెయిల్ అయిపోయారు కదా. పోలీసులు అట్టర్ ఫెయిల్యూర్. పోలీసులు కూడా ఇవాళ ఆ పోలీసులకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు సమర్థించవచ్చు, ప్రభుత్వం సమర్థించుకోవచ్చు. పోలీసులు ఫెయిల్యూర్ లేదా? అల్లు అర్జున్కి పర్మిషన్ లేదు, అల్లు అర్జున్ ఓపెన్ టాపిక్ వస్తున్నాడు చేయూపుతూ, అరే నాయన నీకు పర్మిషన్ లేదురా లోపల కూర్చో అని చెప్పి కూర్చోబెట్టాలి కదా, లేకపోతే తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టాలి కదా. వాళ్ళు ఎందుకు ఆ రకమైన పని చేయలేదు? వాళ్ళు కూడా కామ్గున్నారు. పర్మిషన్ లేకపోతే మీరు ఎందుకు ఆపలేదు? సో ఆ రకంగా పోలీసుల ఫెయిల్యూర్ ఉంది. సో పోలీసులు ఇక్కడ ఏమైపోయిందంటే బ్లేమ్ గేమ్ నడిచింది. మీ తప్పు అంటే కాదు మీ తప్పు, మీ తప్పు అంటే కాదు మీ తప్పు. ఈ బ్లేమ్ గేమ్ నడవడం వల్ల అదే సమయంలో సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళటం వల్ల ముఖ్యమంత్రి గారి ఇగో హర్ట్ అయింది. ఓహో, నేను తప్పు చేసినట్టు వీళ్ళందరూ నేను అరెస్ట్ చేయడం తప్పు, నేను తప్పు చేసినట్టు ఇండస్ట్రీ నిరూపించదలుచుకుంది కదా. సరే, చట్టం న్యాయం ఏ రకంగా వ్యవహరిస్తే ఆ రకంగా వ్యవహరిస్తాం. ఆ తర్వాత నిజంగా నేను స్ట్రిక్ట్గా ఉంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది అనుకున్నాడు. నిజంగా వాళ్ళకి తెలిసి వచ్చింది. వీళ్ళు మహాప్రభు మమ్మల్ని క్షమించండి, బుద్ధి గడ్డి తిని అల్లు అర్జున్ పరామర్శించడానికి వెళ్ళాం, పొరపాటు అయిపోయిందని క్షమాపణ సమావేశం ఆ రోజు జరిగింది. దానికి ఏదో గొప్ప గొప్ప పేర్లు పెడుతున్నారు. సినిమా ఇండస్ట్రీని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళిపోతాం, దీన్ని రాజధాని చేస్తాం, ఇలాంటి ఏవో కాక్ అండ్ బుల్ స్టోరీస్ బోల్డ్ అని చెప్పారు కానీ ఆ రోజు సినిమా ఇండస్ట్రీని ఏపీకి షిఫ్ట్ చేస్తున్నారని చాలా వచ్చాయి. అయ్యే కాదులేండి. వీళ్ళు చెప్పినవి బయటకు వచ్చి దిల్ రాజు లేకపోతే ఇంకొక రాజు చెప్పిన మాటలేంటి, మేమేదో సినిమా ఇండస్ట్రీని జాతీయ స్థాయిలో దీన్ని రాజధాని చేయాలనుకున్నాం, అదే రేవంత్ రెడ్డితో చర్చించాను. రేవంత్ రెడ్డి గారితో చర్చించడానికి వెళ్ళారు. చిన్నపిల్లాన్ని అడిగినా చెప్తారు సారీ చెప్పడానికి వెళ్ళారని. సో కాబట్టి ఒక అల్లు అర్జున్ యాటిట్యూడ్ ఇంత పనికి దారి తీసింది తప్ప ఇది ఇంత ఫోకస్డ్గా బెయిల్ రాకూడనంత భయంకరమైన నేరం ఘోరం కాదు కదా. తెలియకుండా జరిగింది కాబట్టి బెయిల్ అదే సెక్షన్లో ఉంటే బెయిల్ ఆటోమేటిక్గా వస్తుంది. కొన్ని రోజుల తర్వాత అంతా ఇది సమస్య పోతుంది. కాకపోతే మనం అందరం కోరుకోవాల్సింది ఏంటంటే బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. నేను మొదటి రోజు నుంచి దీని మీద స్టాండ్ అయి ఉన్నా. బాధిత కుటుంబానికి కనీసం అల్లు అర్జున్ 2 కోట్లు ఇవ్వాలి అని చెప్పాను. పుష్ప నిర్మాతలు ఇచ్చుండొచ్చు కదా, అల్లు అర్జున్ వెళ్ళలేదు. మీకు బుద్ధి లేదా? మరి నిర్మాతలు మీకు ఒక ప్రాణం పోతే ఆ విలువ తెలియదా మీకు? కోట్ల రూపాయలు కలెక్ట్ చేసుకోవడంలో ఉన్న ఒక ప్రాణం పోతే దానికి సంబంధించి బాధపడరా మీరు? మానవత్వం లేదా మీకు? సాయంకాలం వెళ్తే ఆ పక్కన సక్సెస్ మీట్ 460 కోట్లను పెడితే మళ్ళీ ఆయన వచ్చి నిర్మాత ఆయన వచ్చి 460 కోట్లు కాదంట 500 కోట్లు అంట అని చెప్తారు. మరి నీ ఇంకమ్మ మీకు ప్రాణం పోయిందని ఇంకో ప్రాణం విలవెల్లాడుతుందని అంటే మీకు డబ్బులు దండుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రాణం మీద లేదు, మీకు మానవత్వం లేదా? ఇది జనం వాళ్ళ సిగ్గు ఉందా మీకు అన్నట్టుగా జనం చూశారు. మళ్ళీ దానికి వీళ్ళందరూ సినిమా యాక్టర్లు అందరూ వెళ్తే ఎట్లా ఉంటుంది? సమాజం మొత్తం చీత్కరించింది సినిమా ఇండస్ట్రీని ఆ రోజు. సో అది తప్పు, అంతే తప్ప ఆ పొరపాటు జరగడం అది బెయిల్ రాకూడనంత నేరం అయితే కాదు. కానీ వీళ్ళు వ్యవహరించిన తీరు జుగుప్స కలిగించింది సాధారణ సమాజానికి. అంటే బెనిఫిట్ షోలు రద్దు చేయడం జరిగింది. మరి బెనిఫిట్ షో ఏం చేస్తాం? నేను అదే అంటున్నా, రోగం ఒక చోటు ఉంటే మందు ఇంకో చోట వేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ బెనిఫిట్ షో ఇస్తే ఇప్పుడు పుష్ప పుణ్యమా అని చెప్పి ఈ 3 సినిమాలు దెబ్బతింటున్నాయి. వీడికి బెనిఫిట్ షోలు ఉండట్లా. ఇవాళ 500 కోట్ల దగ్గర రమారమి 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు పెట్టాడు దిల్ రాజు. మరి ఏమైపోవాలి?
సినిమా అంటే ఇవాళ చాలా ఎందుకు ఖర్చు పెట్టాలి, అంత ఎందుకు ఖర్చు పెట్టాలి చాలా మంది అడుగుతాడు. ఓటీటీలో చూస్తున్నామండి మామూలు సినిమాలు. థియేటర్ దాకా వెళ్ళాలంటే విజువల్ ఇంపాక్ట్ ఉండాలా. అంత విజువల్ ఇంపాక్ట్ ఉండాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలా. అప్పుడే కదా అంత విజువల్ ఇంపాక్ట్ వస్తుంది. మరి అంత డబ్బులు ఖర్చు పెట్టి అంత విజువల్ ఇంపాక్ట్ ఎందుకు మనం హాలీవుడ్ సినిమాలు చూస్తున్నాం? మార్వెల్ సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయి? మనకి సాధారణంగా దొరకని ఒక కనుల విందు అందులో దొరుకుతుంది కాబట్టి వెళ్తున్నాం. సో ఆవిడ అంత విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కావచ్చు ఇవన్నీ అద్భుతంగా తీస్తున్నాడు కాబట్టి ఇలాంటివి మనం తెలుగు సినిమాలో చూపిస్తేనే మరి అటువంటిప్పుడు ఖర్చు అవుద్ది కదా. ఖర్చు అయితే వాళ్ళకి బెనిఫిట్ షోలను టికెట్ ధరలు హైకను చేయాలి కదా. ఎట్లా బతకాలి వాళ్ళు? ఇంక సినిమాలు ఎవడు తీయడు. అవార్డు సినిమాలు అనేవాళ్ళు పాతకాలంలో. అవార్డు సినిమా అంటే ఎవడు చూడని సినిమా అవార్డు సినిమా. అలాంటి సినిమాలకు అవార్డులు వచ్చేవి. ఇంక అందరూ కూర్చొని ఆ సినిమాలు తీసుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం ఎట్లా స్పందిస్తున్నారు? అంటే ఇప్పుడు బెనిఫిట్ షోలు రద్దు చేయడం మాట్లాడారు. జరిగింది. అంటే అల్లు అర్జున్ ఏపీ గారి ఇచ్చింది బెనిఫిట్ షో. విషయం కూడా ఏపీ బెనిఫిట్ షో ఇచ్చింది, టికెట్ హైక్స్ ఇచ్చింది, అన్ని ఏపీలో జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారు అదే అంటున్నారు. జరిగిన తర్వాత మీరందరూ ఉమ్మడి బాధ్యత తీసుకోలేదనేది కదా ఆయన అన్నాడు. ఆయన స్పందన చాలా చక్కగా మాట్లాడారు కదా. మీరు ఉమ్మడి బాధ్యత మీరు ఎందుకు తీసుకోలేదు? ఒక అల్లు అర్జునే ఎందుకు బాధ్యుడు అయ్యాడు? వ్యవహరించిన తీరు మీది సరిగా లేదు. ఇవన్నీ మాట్లాడారు. దానివల్లే బెనిఫిట్ షోస్ రద్దయ్యాయి అంటారు. చాలా సినిమాలకి ఇప్పుడు నష్టం. అంటే అంతే. సినిమా ఇండస్ట్రీ కూడా పెద్ద నష్టం ఇది. నష్టమే కదమ్మా. ఇవాళ బెనిఫిట్ షో లేకపోతే నష్టమే. టికెట్ రేట్లు పెంచుతారో లేదో ఇప్పటి వరకు ప్రకటించరా. బహుశా నాకు తెలిసి టికెట్ రేట్ వరకు పెంచుతారు. బెనిఫిట్ షోలు ఉండకపోవచ్చు. బెనిఫిట్ షోలు లేకపోవడం వల్ల కొంత ఒక అంటే 50 నుంచి ఒక 100 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంది. అంటే చాలా మంది ఏమంటున్నారంటే సీఎం గారు అనడం ఏంటంటే సామాన్యుడు కూడా సినిమా చూడాలనుకుంటారు. సో ప్రతి ఒక్కరు సినిమా చూసేటట్టు మేము రేట్స్ ఉంచుతాం, పెంచము అని అన్నారు అని అంటున్నారు. మరి పుష్ప అప్పుడు ఎందుకు గుర్తులా ఇవన్నీ కూడా? పుష్ప తర్వాత ఇవన్నీ గుర్తొచ్చినాయా? ఆ మరణానికి టికెట్ రేట్లకు సంబంధం లేదు కదా. మరి నేను అదే అంటున్నా, పుష్పకు ముందు మాత్రం మీకు అవన్నీ గుర్తురాలా, పుష్ప తర్వాత మీ ఇవన్నీ గుర్తొచ్చేస్తారే మీకు? సో కావాలని మీరు కక్షపూరితం అనుకోవచ్చు. అలా ఆ రకంగా చేస్తే కక్షపూరితంగా చేస్తున్నారా అనుకోవాలి. అంటే సీఎం గారు సినిమా ఇండస్ట్రీ మీద కక్ష కట్టారంటారు. మరి ఆ రకంగా మీరు టికెట్ రేట్లు పెంచం, మేము సామాన్యుడికి అందుబాటులో ధర ఉంచుదామంటే, సామాన్యుడు చూడాలంటే మీకు సింగిల్ థియేటర్లు ఉన్నాయి, సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి, అందులో తక్కువే ఉన్నాయి. ఒక రెండో వారం చూస్తే హ్యాపీగా మీరు మంచి తక్కువ ధరకే చూడొచ్చు. 100 రూపాయలకు 150 రూపాయలకి సినిమా చూడొచ్చు రెండో వారం చూస్తే. సామాన్యులు చూడొచ్చు, రెండో వారం చూడొచ్చు. నేనున్నాను, నేను రిచ్ కిడ్ కాదు, నేను రెండో వారం చూస్తా, నేను సామాన్యుడు. అంటే అభిమాని అయి ఉంటే రామ్ చరణ్ గారు అభిమాని మొదటి రోజే సినిమా చూడాలనుకుంటారు. దానికి అభిమాని నేను ఖర్చు పెట్టుకోవాలని ఖర్చు పెట్టుకుంటాడు. లేదు నేను చూసే శక్తి లేదు అనుకుంటే రెండో వారం చూస్తాడు. అంతేనా కాదు? మీకోసం మేము ఆ థియేటర్లో అందరు సామాన్యులు చూడాలి, పావలాకి ₹1 టికెట్ రావాలంటే జగన్మోహన్ రెడ్డి లాగా చేస్తే తప్పు కదా. 10 రూపాయలకి 20 రూపాయలకి ఎంఆర్ఓలను పెట్టి టికెట్ అమ్మించిన ఒక దుర్మార్గపు చరిత్ర ఉంది జగన్మోహన్ రెడ్డికి. భీమ్లా నాయక్ అదే అమ్మించాడుగా. అంటే ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తే మరి టికెట్ రేట్లు తగ్గిస్తే వాళ్ళకి నష్టం అవుతుంది అంటారు. ఇండస్ట్రీని దెబ్బతీసినట్టే. మీరేమో హాలీవుడ్ స్థాయిలో సినిమాలు రావాలని కోరుకుంటారు, ఒకవైపు ఏమో మీరు అమలాపురం రేంజ్ లో మీరు టికెట్ ధరలు పెట్టాలనుకుంటారు. ఎట్లా కుదురుతుంది? అమెరికా రేంజ్ లో సినిమా కావాలంటే టికెట్ రేట్లు కూడా పెంచుకోవాలి కదా. రెండింటికి పొంతన కుదరాలి కదా. మరి డిమాండ్ అండ్ సప్లై కదా, లేకపోతే ఎట్లా వస్తుంది? రాదు కదా. సో కాబట్టి ఇప్పుడు పాన్ ఇండియాకి వెళ్ళింది కాబట్టి 400 కోట్లు 500 కోట్లు పెట్టగలుగుతున్నాడు నిర్మాత. పాన్ ఇండియాకి వెళ్ళకపోతే సినిమా ఆంధ్రప్రదేశ్ అంటే 200 కోట్లు మించదు బడ్జెట్. 200 కోట్లు కూడా ఎక్కువ, 100 కోట్లకు మించదు బడ్జెట్. అంతేనా కాదా? ఇవాళ షారూక్ ఖాన్ సినిమా 900 కోట్లు 1000 కోట్లు వసూలు చేస్తుంది. ఎందుకు? షారూక్ ఖాన్ సినిమా హైదరాబాద్ లో కూడా ఆడుతుంది, హిందీ లాంగ్వేజ్ కాబట్టి ఇక్కడ కూడా జనం చూస్తారు. దాన్ని మళ్ళీ తెలుగులో డబ్ చేసేస్తున్నారు, ఇక్కడ కూడా చూస్తారు, ఢిల్లీలో చూస్తారు, గల్లీలో చూస్తారు. కాబట్టి షారూక్ ఖాన్ సల్మాన్ ఖాన్ సినిమాలు పెద్ద హీరోలు అయినారు, అంటే పెద్ద పెద్ద లార్జర్ దెన్ లైఫ్ అన్నట్టుగా వాళ్ళ సినిమాలు చూపిస్తారు. మరి మనం ఎప్పుడు వెళ్ళేది మన తెలుగు లాంగ్వేజ్ కదా. మనకు కూడా ఆ రకమైన అద్భుతమైన నిపుణులు ఉన్నారు కదా, టెక్నీషియన్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. మరి అటువంటిప్పుడు మనకు కూడా అవకాశాన్ని మనం కూడా అందిపుచ్చుకోవాలంటే మనం పాన్ ఇండియా సినిమాలు తీయాలంటే మనం కూడా ఇట్లా ప్రభుత్వం కూడా కొన్ని విషయాల్లో వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు అట్లా చేస్తారనుకోను, ఆయన కక్షపూరితంగా చేస్తారని నేను అనుకోను. టికెట్ రేట్స్ అయితే హైక్ ఇస్తారు, కానీ ఈ ఇష్యూ జరిగింది కాబట్టి ఈ సందర్భంలో ఆయన బెనిఫిట్ షోలు ఇవ్వరు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.